ఈ కొత్త షీట్ ఈరోజు ఇచ్చినదే తీసుకోండి. రైట్, 6th పాయింట్, అస్పష్టమైన వాక్య భాగం బైబిల్లోని స్పష్టమైన వాక్య భాగం ద్వారా వివరించబడాలి. అన్క్లియర్ ప్యాసేజ్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద క్లియర్ ప్యాసేజ్. అది చాలా ఇంపార్టెంట్ అని నేను లాస్ట్ టైం అది ఇంక్లూడ్ చేయలేదు, అందుకని మీకు ఎగ్జాంపుల్స్తో సహా 2 చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో బైబిల్ మార్మికమైన పుస్తకం కాదు అన్నాం, కానీ బైబిల్లో కొన్ని విషయాలు మాత్రం స్పష్టంగా లేవు. ఆ స్పష్టంగా లేని విషయాలు ఇంకా స్పష్టంగా లేవు కదా అని చెప్పేసి వదిలేయడానికి కాకుండా, అస్పష్టంగా ఉన్న విషయాలు అదే బైబిల్లో స్పష్టంగా చెప్పబడిన వాక్యాలు ఇంకెక్కడైనా ఉన్నాయా దానికి రిలేటెడ్ అని చూసి ఆ స్పష్టమైన వాక్యాల ప్రకారంగా ఈ అస్పష్టమైన వాక్య భాగాలన్నీ ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇది నాకు అర్థం కావట్లేదు, అస్పష్టంగా ఉంది అని చెప్పేసి వదిలేస్తాం మనం. సో మనకు వదిలేయడానికి ఇవ్వబడలే అస్పష్టమైన భాగాన్ని కూడా దేవుడు దైవావేశపూరితంగా మన బైబిల్లో పెట్టాడంటే దాని నుంచి కూడా వీ కెన్ లెర్న్. సో దానికి మనం చేయాల్సిన ఎఫర్ట్ ఏంటంటే స్పష్టంగా దీని గురించి ఇంకెక్కడైనా చెప్పబడిందా అనేది చూడాలి. ఎగ్జాంపుల్ చూడండి, 1 Corinthians 15:29. ఒకవేళ జనరల్గా చదివితే మనం ఆ వాక్యం చూడగానే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇదేంటి ఇది ఎప్పుడు వినలేదు కదా అన్న ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. 1 Corinthians 15:29 ఏమనుంది ఒకసారి తీయండి మీ బైబిల్లో. సో అది తెలుసు కదా మనందరికీ. 1 Corinthians 15 ఈజ్ ఏమంటారు, పాల్స్ ఆర్గ్యుమెంట్ ఆన్ రిజరెక్షన్ ఆఫ్ బిలీవర్స్. విశ్వాసుల యొక్క పునరుత్థానాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఆర్గ్యూ చేస్తూ రాస్తున్నాడు. యేసుక్రీస్తు పునరుత్థానం గురించి కాదు అది, యేసుక్రీస్తు లేచాడు, విశ్వాసుల పునరుత్థానం గురించి ఆర్గ్యూ చేస్తున్నాడు. సో అక్కడ 29లో ఏమంటున్నాడంటే, ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేస్తారు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? అది చదవంగానే ఏమనిపిస్తుంది మీకు? అంటే సంబడి కొరింథీ చర్చ్లో మృతుల కోసం ఏం చేస్తున్నారట? ఆయన చనిపోయిండు, ఆయన కోసం ఈయన ఇక్కడ నీళ్ళల్లా మునుగుతున్నాడు. సో అది మామూలుగా చదివితే మనకు అర్థమవుతుంది, అవునా? కానీ ఇప్పుడు ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? నిజంగా మన చనిపోయిన వాళ్ళ కోసం మనం బాప్తిసం తీసుకోవాలని బైబిల్లో ఎక్కడైనా చెప్పబడ్డదా? చెప్పండి, అంటే నేను గట్టి అంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి. తెలిస్తే తెలుసు అని చెప్పాలి, లేదా తెలియదని చెప్పాలి. ఓకే, సో ఎక్కడైనా మనకు ఆ మాట స్పష్టంగా మృతుల కొరకు బాప్తిస్మం తీసుకుంటే వాళ్ళు రక్షించబడతారని మనకుందా? లేదు. ఓకే, అంటే ఇది అస్పష్టంగా ఉంది, కానీ స్పష్టం ఇదే మాటను మనం స్పష్టంగా కొన్ని వాక్య భాగాల ద్వారా ప్రూవ్ చేయడానికి అవకాశం ఉందా? చెప్పండి ఉంటే. ఎస్ ఎక్కడుంది? ఓ ఉన్నాయా మీకు ఆల్రెడీ? రైట్ సారీ. రైట్, ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ 15:29 ఒకవేళ మనం చూస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆదిమ సంఘంలో ఎవరైనా అటువంటి బాప్తిజం తీసుకున్నారా అనేది మనం ఒకసారి చూడొచ్చు. ఒకవేళ అపోస్తుల కార్యంలోకి వెళ్ళి అక్కడ కూడా మనం ఎగ్జామిన్ చేయొచ్చు, నిజంగా మృతుల కొరకు ఎవరైనా బాప్తిజం తీసుకున్నారా అనేది ఒకటి చూడొచ్చు. ఒకవేళ లేదు అంటే దాన్ని కొట్టేయచ్చు. రెండవది, చర్చ్ హిస్టరీలో కూడా అటువంటిది ఏమైనా జరిగిందా? మృతుల కొరకు బాప్తిస్మం ఇచ్చే థియాలజీని ఎవరైనా టీచ్ చేశారా బైబిల్ నుంచి? లేదు. సో అది కూడా కొట్టేయచ్చు. మూడవది, ఈ మృతుల కొరకు బాప్తిస్మం పొందడం అనేది బైబిల్ స్పష్టంగా చెప్పబడుతున్న రక్షణ సంబంధమైన బాప్తిస్మానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎఫెసీ పత్రిక 2:8-9లో మీరు కృపచేత విశ్వాసము చేత రక్షణ పొందుదురు అని ఉంది. ఓకే, దాని తర్వాత అపోస్తుల కార్యం 2:38లో ఏముంటుంది? వాళ్ళు దేవర్ కట్ టు ద హార్ట్. పేతురు ప్రసంగం చేసిన తర్వాత మేమేమి చేయాలి రక్షణ పొందడానికి అంటే ఏమన్నాడు? మీ పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది మీలో ప్రతివాడును యేసుక్రీస్తు పేరిట బాప్తిస్మం పొందడి. సో బైబిల్ జనరల్ టీచింగ్ ఏంటంటే నువ్వు మొదట మారు మనస్సు పొందాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి నీ పాప క్షమాపణ నిమిత్తం. ఆ తర్వాత యేసుక్రీస్తు మాదిరిని అనుసరించి మనం ఏం చేయాలా?
సంఘం ఎదుట బాప్తిస్మం పొందాల. బాప్తిస్మము మనల్ని రక్షించదు, అంతే కదండి. బాప్తిస్మం మనల్ని రక్షించదు. రక్షించబడిన మనం బాప్తిస్మంలో సంఘము ఎదుట, సమాజం ఎదుట మేము రక్షించబడ్డామని సాక్ష్యం ఇస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఓవర్ ద సెంచరీస్ ఆదిమ సంఘం నుంచి కూడా జరిగింది, అది ఇప్పటికీ కూడా జరుగుతుంది. సో మృతుల నుండి బాప్తిస్మం అని అక్కడ చెప్పిన అస్పష్ట భాగాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, అసలు మెయిన్ పాయింట్ అక్కడ పౌలు అది కాదు చెప్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే రిజరెక్షన్ ఆఫ్ బిలీవర్స్. వాళ్ళు మృతులు ఎవరైతే చనిపోయారో విశ్వాసులు, వాళ్ళు యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే తప్పకుండా పునరుత్థానమందు లేస్తారు అని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి ఆ మాటలు వాడుతున్నాడు. కానీ అక్కడ డాక్ట్రిన్, మృతులు నిజంగా బాప్తిజం తీసుకున్నారనేది అక్కడ బిల్డ్ చేయట్లేదు అనేది మనం మిగతా స్పష్టమైన వాక్య భాగాల ద్వారా ప్రూవ్ చేయొచ్చు. అర్థమైందా? సో 3 చూడొచ్చు. ఇది ఈ కొన్ని ప్రాక్టీసెస్, ఇది ఎక్స్ట్రా పాయింట్గా మీరు తీసుకోవచ్చు. కొన్ని ప్రాక్టీసెస్ కూడా 3 విషయాలు చూడాలి మనం. ఆదిమ సంఘంలో అటువంటిది జరిగిందా, రైట్? రెండవది చర్చ్ హిస్టరీలో అటువంటిది జరిగిందా. యాకోబు 2:24 ఇది చాలామందికి తెలుసు, వెరీ కామన్, ఏమంటారు, కాంట్రవర్షియల్ స్క్రిప్చర్ లాగా ఉంటుంది. ఇది ఏమని ఉంటుంది? యాకోబు 2:24, ఒకడు విశ్వాస మూలముగా కాక, ఇది దేనికో ఆపోజిట్ ఉన్నట్టు అనిపించట్లేదా? రైట్, ఎక్కడుంది అది స్పష్టంగా? మళ్ళీ ఎఫెసీ 2:8 ఏమనుంది? కృప వలన మీరు విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు, ఇది క్రియల వలన కలిగినది కాదు, ఎవడును అతిశయపడకుండానట్లు ఇది దేవుని వరం అని అంటున్నాడు. ఓకే, మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు చెప్పండి? రైట్, ఇంకెవరైనా? వెరీ గుడ్, వెరీ గుడ్. యాకోబు ఆర్గ్యుమెంట్ అది. సో మొత్తం యాకోబు 2వ అధ్యాయం నుంచి చదివితే యాకోబు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ సాల్విఫిక్ ఫెయిత్. సాల్విఫిక్ ఫెయిత్ అంటే రక్షించే విశ్వాసం, కృప ద్వారా, విశ్వాసం ద్వారా రక్షించే కృప, అది మాట్లాడట్లేడు. రక్షించబడిన తర్వాత, విశ్వాసులైన తర్వాత చేసే క్రియల గురించి మాట్లాడుతున్నాడు. సో ఆఫ్టర్ బికమింగ్ అ బిలీవర్ యూ హ్యావ్ టు డూ గుడ్ వర్క్స్, దాని గురించి మాట్లాడుతున్నాడు. సో ఆ కాంటెక్స్ట్ మిస్ అయినామనుకో, ఇప్పుడు ఏమనుకోవచ్చు? 2 వాక్య భాగాలని చూసుకొని కాంట్రడిక్షన్ అనుకోవచ్చు. సో బైబిల్లో ఒక ప్రిన్సిపల్ ఏంటి? బైబిల్లో పరస్పరమైన విరుద్ధమైన వాక్యాలు ఉండవు. నెక్స్ట్ వస్తుంది, కానీ ఇప్పుడే చెప్పాను. సో జాన్ 2:20 యాకోబు 2:24, ఎఫెసీ 2:8-9 రెండు ఒకే సిద్ధాంతాన్ని బోధిస్తున్నాయి. కానీ అక్కడ వాడిన కాంటెక్స్ట్ని బట్టి మనం పూర్తిగా దాని అవగాహన అర్థం చేసుకోవాలి. అది అస్పష్టమైనగా మనకు అనిపిస్తే ఏం చేయాలంటే, అదే టాపిక్ గురించి మనకు స్పష్టంగా ఎక్కడ చెప్పిందో అనేది మనం ఎఫ్ఎస్సి పత్రికకు పోతే మనం అక్కడ చూడొచ్చు, రైట్? ఇంకోటి ఉంది, 3వది, అది తర్వాత మీరు చూడండి. అక్కడ డైరెక్ట్ దాని పాయింట్ కింద లాస్ట్ పాయింట్ చూడండి. అస్పష్టంగా ఉన్న వాక్య భాగాల గురించి మాట్లాడేటప్పుడు ఒకవేళ అటువంటి అన్క్లియర్ ప్యాసేజెస్ కనుక అర్థం ఏంటి అని ఒకవేళ నేను శివని అడిగాను అనుకో, ఏం చేయాలి శివ? అక్కడ ఉంది. జనరల్గా మనం ఏదైనా దాని అర్థం ఏంటని అడిగితే ఏం చెప్తాం మనం? మనకు తెలిసిన అర్థం చెప్తాం, అంటే మనం ఎక్కడో విన్న అర్థం చెప్తాం, లేకపోతే అర్థమే చెప్పేస్తాం, ఇంకా లేకపోతే ఉండదు. జనరల్గా వి టెల్, అంటే ఎక్కడో విన్నా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనం చెప్పేస్తాం. కానీ వన్ ప్రిన్సిపల్ నేను కూడా నేర్చుకున్నది ఏంటంటే, నాట్ ఓన్లీ స్పష్టంగా ఉన్నాయి కూడా, స్పష్టంగా ఉన్న వాక్య భాగాల్లో కూడా ఒకవేళ ఆ అర్థం నీకు సడన్గా స్ఫురించకపోతే, ఆ మొత్తం ప్యాసేజ్కి సంబంధించిన అర్థం సడన్గా నీకు గుర్తు రాకపోతే, నీకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది ఏదో మసాలా వేసి చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాకేదో తెలుసు అని నిరూపించుకునే ప్రయత్నం అస్సలు చేయొద్దు. నేను మీరు చాలాసార్లు ప్రశ్నలు అడిగితే
నేను ఏదో చెప్పడానికి ప్రయత్నం చేయాలి, నాకు తెలియదు, నేను తర్వాత చెప్తా, నేను రీసెర్చ్ చేస్తా అని చెప్తా. ఎందుకు? బికాస్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ మీనింగ్. ఆ మీనింగే తెలుసుకోవాలి, కానీ నా సొంత ఆలోచనలు, ఒపీనియన్స్ దాంట్లో పెట్టి నేనేదో గొప్ప ప్రసంగికుని, పెద్ద ఇంటర్ప్రిటర్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత పెద్ద తుడుమైనా కానీ మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుందా ఉండదా? సో కాబట్టి బైబిల్లో ఏదైనా విషయాలు మనకు తెలియదన్నప్పుడు, ఒకవేళ దానికి సంబంధించి లాజికల్గా నీ మనసులో ఇది అర్థం ఉండొచ్చు అని అనిపిస్తే మేబీ అనొచ్చాలి. ఇంగ్లీష్లో అంటే మేబీ దిస్ ఈజ్ ద మీనింగ్. ఇంగ్లీష్లో మేబీ అంటే తెలుగులో ఇది కావచ్చు, ఇది అయ్యే అవకాశం ఉంది అని అనాలి, కానీ ఇదే అన్నట్టుగా పిక్చర్ మనం ఇవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్. వాక్యానికి మనం నమ్మకంగా ఉండాలి. రెండవది, మన ఊహాజనితమైన వివరణ తర్కమైన వివరణకి ఇంకా దూరంగా ఉందనుకో, అంటే నువ్వు ఊహిస్తున్నావు ఒక మీనింగ్, అది లాజికల్ మీనింగ్కి చాలా దూరంగా ఉంది, అసలు కనెక్ట్ అవ్వట్లేదు అనుకో, అప్పుడేం చేయాలా? నాకు తెలియదు అనాలా. ఐ డోంట్ నో. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రీచర్స్కి దిస్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. పాస్టర్లకు ఇంకా డిఫికల్ట్. నువ్వు పాస్టర్ అయినావు, నీకు తెలియదా అని ప్రజలేమైనా అనుకుంటారేమో అని చెప్పి ఈయన ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాడు. అర్థమైందా? అంటే పాస్టర్ అంటే ప్రతిదీ తెలవాలన్నమాట. బైబిల్లో ఇంకా మొత్తం మాస్టర్ అయిపోవాలని కాదు. పాస్టర్ కంపల్సరీ మాస్టర్ అయిపోవాలని రూల్ ఉందా? పాస్టర్ కూడా నేర్చుకుంటాడు, పాస్టర్ కూడా చదువుతాడు, పాస్టర్ కంపల్సరీ విశ్వాసుల కంటే అధికంగా చదవాలి, అధికంగా స్టడీ చేయాలి, ఎందుకంటే పాస్టర్ చెప్పాలి కాబట్టి. బట్ దట్ డజంట్ మీన్ దట్ పాస్టర్ నోస్ ఎవ్రీథింగ్. సో అందుకే అది చాలా ఇంపార్టెంట్. నాకు తెలియని విషయాన్ని, ఆ కొటేషన్ కూడా నేను అప్పుడే రాసా, తెలియని విషయాన్ని తెలియదు, ఇక్కడ లేదు, మీకు వాట్సాప్లో పంపించాను కదా, తెలియని విషయాన్ని తెలియదని ఒప్పుకోవడం బలహీనత కాదు. ఓకే, నాకు తెలియదు అన్న విషయాన్ని బైబిల్ నుంచి ఏదైనా సరే నాకు తెలియదని చాలా హ్యూమిలిటీతోటి మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనమేదో మసిపూసి మారేడుకాయ చేసి దానికి ఒక కొత్త మీనింగ్ను తెచ్చే ప్రయత్నం అస్సలు చేయకూడదు, ఎస్పెషల్లీ అన్క్లియర్ ప్యాసేజెస్ తోటి. ఓకేనా? ఓకే, రైట్. 7th పాయింట్, ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్స్ ఇన్ హార్మోనీ విత్ ద రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఇంటర్ప్రెట్ స్క్రిప్చర్స్ ఇన్ హార్మోనీ విత్ ద రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. రెండు సేమ్ అనిపిస్తాయి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. మిగిలిన లేఖనాలకు అనుగుణంగా లేఖనాలను వ్యాఖ్యానించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది యాక్చువల్లీ బ్రాడర్ కాంటెక్స్ట్లో బైబిల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విస్తృత సందర్భంలో ఇంటర్ప్రెటింగ్ ద ప్యాసేజ్ ఇన్ హార్మోనీ విత్ అదర్ స్క్రిప్చర్స్ అంటే బ్రాడర్ కాంటెక్స్ట్లో, లేకపోతే హోలిస్టిక్ కాంటెక్స్ట్లో మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది చూడాలి. సో అక్కడ మీకు ఇచ్చాను కదా, లేఖనాలు విరుద్ధమైన అర్థాన్ని ఇవ్వవు. స్క్రిప్చర్ కెనాట్ కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్. మీకు ఇంతకుముందు స్క్రిప్చర్ కూడా కాంట్రడిక్షన్ లాగా అనిపించింది, కానీ అది కాంట్రడిక్షన్ కాదు. ఇది మోస్ట్ ఫేమస్ స్క్రిప్చర్ కాంట్రడిక్షన్ లాగా కనిపించేది మీకు ఇచ్చాను ఆల్రెడీ. సో దాని వివరణ కూడా ఉంది, నేను చెప్తాను చూడండి. ఎగ్జోడస్ 34:6 and 7, నిర్గమకాండం 34:6-7 చాలా సేమ్ ఆపోజిట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృపను చూపిస్తూ దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడు. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరాల వరకు తండ్రుల దోషాన్ని కుమారుల మీదికి, కుమారుల కుమారుల మీదికి రప్పించునని ప్రకటించింది. అంటే నేను పాపం చేశాను అనుకో, నా ఆబిగాని పిల్లలకు, ఆబిగాని పిల్లల పిల్లలకు కూడా నా పాపం వాళ్ళకు అంటుకొని వాళ్ళకు కూడా ఆ పాపం ఏమంటారు సంక్రమిస్తుంది. నా పాపాన్ని బట్టి వాళ్ళు కూడా సఫర్ అవుతారు, నా పాపాన్ని బట్టి అనేది క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది. తరతరములకు రప్పిస్తాను అంటున్నాడు శిక్ష. ఎహెచ్కేల్ 18:20 చూడండి, పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. సో ఇక్కడ ఎగ్జోడస్లోనేమో తండ్రి చేసిన పాపం తరతరాలకు కూడా వచ్చేస్తుంది, వాళ్ళ మీదికి రప్పిస్తుందని ఒక సైడ్ అంటున్నాడు.
ఏహెచ్కేలోనేమో ఎవరు పాపం చేస్తే వాడే శిక్ష పొందుతాడు, ఎవని శిక్షకు వాడే ప్రతిఫలం అని చెప్పి అంటున్నాడు. సో రెండు పరస్పరంగా విరుద్ధంగా అనిపించట్లేదా? కాంట్రడిక్షన్, బైబిల్లో కాంట్రడిక్షన్ ఉంది అని అనుకోవచ్చా మనం? ఓకే, చూద్దాం అసలు ఏంటి అనేది. జాన్ పైపర్ దానికి మంచి డిస్క్రిప్షన్ ఇచ్చాడు, నేను మీకు దాంట్లో కూడా ఇచ్చాను. ఏహెచ్కేలు అంటే ఎవరి పాపం వాళ్ళకే, వ్యక్తిగత పాపం వాళ్ళకే వస్తుందని చెప్పింది. యెహెజ్కేలు తన తండ్రి పాపపూరితమైన అడుగుజాడలను అనుసరించని కుమారుని దృష్టిని కలిగి ఉన్నాడు. యెహెజ్కేల్లో మనం చెప్పబడిన మాట, తండ్రి పాపం చేస్తున్నాడు కానీ తండ్రి అడుగు జాడల్ని ఆ కుమారుడు అనుసరించట్లేడు. ఆ దృక్పథంతో యెహెజ్కేల్లో రాస్తున్నాడు. జాగ్రత్తగా వినండి, మీకు ఆల్రెడీ ఇచ్చాను నోట్స్లో, కానీ వినండి. కానీ ఎగ్జడస్లో, నిర్గమకాండంలో చూస్తే తండ్రి తల్లిదండ్రులు పాపం చేస్తున్నారు, ఈ తల్లిదండ్రుల పాపం యొక్క అడుగుజాడల్లో నడిచే పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేల్లో తల్లిదండ్రులు పాపం చేస్తున్నారు కానీ కొడుకులు ఏం చేస్తున్నారు, కూతుళ్ళు తల్లిదండ్రుల పాపాన్ని పాటించట్లేదు, అనుసరించట్లేదు. నిర్గమకాండంలోనేమో తల్లిదండ్రులు పాపం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరిని ఫాలో అవుతున్నారు. ఓకే, అది పిక్చర్ అక్కడ. మీరు యెహెజ్కేలు 18:19 చూడండి, ఒక వచనం పైకి వెళ్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నింటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. సో ఆల్దో హిస్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ ఇంటూ సిన్, పాపంలో ఉన్న కుమారుడు ఏం చేశాడంటే దేవుని నీతి న్యాయములను అనుసరించి గైకొన్నాడు కాబట్టి అతడు బ్రతుకుతున్నాడు. 19th మీరు ఒక వచనం పైకి వెళ్తే, అంటే తన తండ్రి అడుగుజాడలను అనుసరించకపోయినందున అతడు తన తండ్రి పాపముల నిమిత్తం చనిపోడు. అది యెహెజ్కేల్లో ఆర్గ్యుమెంట్. మళ్ళీ ఏం చూడాలి, ఇదంతా చూడాలంటే పైనుంచి కాంటెక్స్ట్ చూడాలి, రైట్? ఇప్పుడు నిర్గమకాండం 34:6-7 ఉంది కదా, దానికి ఇంకొక వచనం యాక్చువల్లీ 20వ అధ్యాయంలో వెనక్కి వెళ్ళి చూస్తే 20వ అధ్యాయం 5వ వచనంలో, ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి నేను రప్పించుచు అని అంటున్నాడు. అంటే ఏంటి? పిల్లలు తల్లిదండ్రుల పాపంలో పాలు పంచుకుంటే అప్పుడు పిల్లలకి ఏం కూడా వస్తుందంట, ఆ తండ్రికి ఏదైతే పాపాన్ని బట్టి శిక్ష వస్తుందో ఆ కుమారులకు కూడా అదే శిక్ష వస్తుంది. నా అర్థమవుతుందా? నిర్గమకాండంలో తల్లిదండ్రులు పాపం చేస్తున్నారు, ఆ పాపాన్ని నిర్గమకాండంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే పాటిస్తున్నారు. సో అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ వాళ్ళు పాపం చేస్తున్నారు, పిల్లలు కూడా ఆ పాపంలో పాలుపప్పులు పొందుకొని వీళ్ళు కూడా పాపం చేస్తున్నారు కాబట్టి నేను మీకు శిక్షిస్తా అంటున్నాడు. కానీ యెహెజ్కేల్లో ఏంటంటే తల్లిదండ్రులు పాపం చేస్తున్నారు కానీ యెహెజ్కేల్లో తల్లిదండ్రుల పాపంలో పిల్లలు పాలుపప్పులు పొందట్లే, అంటే పాపం చేయట్లే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు పాపం చేసినా వీళ్ళు యెహోవా నీతి న్యాయములను అనుసరించి బ్రతుకుతున్నారు కాబట్టి వీరి మీదకి శిక్ష రావట్లేదు అంటున్నాడు. సో పాయింట్ ఏంటంటే ఇవి పరస్పర విరుద్ధమైనవి కావు, యాక్చువల్లీ దే ఆర్ ఇన్ హార్మోనీ. యాక్చువల్లీ రెండు ఒకే విషయాన్ని చెబుతున్నాయి, కానీ అక్కడ కాంటెక్స్ట్లో చదవడం వల్ల పైన ఏం చెప్పాడు కింద ఏం చెప్పాడు అనేది క్లియర్గా చదవడం వల్ల మనకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. సో అవి విరుద్ధమైన విషయాలు కావు. ఇక్కడ పాపం వ్యక్తిగతంగా ఎవరు చేస్తారో వాళ్ళకి శిక్ష తప్పదు. అక్కడ తల్లిదండ్రులు చేస్తే వాళ్ళకు తప్పదు, ఆ తల్లిదండ్రులను అనుసరించి పిల్లలు చేస్తే వాళ్ళకు తప్పదు. ఇక్కడ పిల్లలు కూడా ఒకవేళ తల్లిదండ్రులను అనుసరించి పాపం చేస్తే వీళ్ళకు తప్పదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, యెహెజ్కేల్లో పాటించట్లేదు, తల్లిదండ్రుల పాపాన్ని వాళ్ళు పాటించట్లేదు కాబట్టి వాళ్ళ మీదకి శిక్ష రాదు అంటున్నాడు. సో అది ఇంటర్ప్రిటింగ్ వన్ స్క్రిప్చర్ ఇన్ హార్మోనీ విత్ అదర్ స్క్రిప్చర్. అది జాన్ పైపర్ గారు నుంచి వచ్చింది కాబట్టి దట్స్ అ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఆదాము నుంచి వచ్చిన సంక్రమించబడిన పాపం వేరు, ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్న పాపం వేరు. ఆదాము నుంచి సంక్రమించబడిన పాపం వలన అంటే ప్రతి ఒక్కరికి, ఇంతకుముందు పుట్టిన వారికి, పుడుతున్న వారికి, పుట్టబోయే వారికి కూడా పాపం సంక్రమించబడింది. దట్ ఈస్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్.
డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్లో దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన ప్రతి మనిషిని అక్కడ మనం చూస్తాం. కానీ ఇక్కడ ఆథర్ మాట్లాడుతుంది ఒక స్పెసిఫిక్ జనరేషన్, దేవుడికి ఇష్టంగా బ్రతకాల్సిన ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన కలిగే ఫలితాల గురించి మాట్లాడుతున్నాడు. సో అక్కడ మాట్లాడింది ప్రతి ఒక్కరికి వచ్చిన జనరల్, అది ఒరిజినల్ సిన్ నుంచి సంక్రమించబడిన పాపం. ఇక్కడ డిసొబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, డిసొబీడియన్స్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, ఆయన మాటలను వినకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి చెప్తున్న మాట. సో రెండింటినీ ఒకే తాటిన పెట్టి మనం చూడలేం. సో ఇక్కడ ఆథర్ ఓన్లీ ఆల్రెడీ కవనెంటెడ్ పీపుల్ కదా వీళ్ళు, ఆల్రెడీ దేవుడు పిలుచుకున్న పీపుల్, అటువంటి పీపుల్ దేవుని మాటకు విరోధంగా చేసిన పాపం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కానీ అది టు ఎవ్రీ వన్, అది మొత్తం సంక్రమించే హోల్ హ్యూమన్ కైండ్. సో వెన్ ఆడమ్ సిన్డ్, యాక్చువల్లీ ఐ సిన్డ్. సో ఆడమ్ పాపం చేస్తే నేను ఎట్లా రెస్పాన్సిబుల్ అంటే, హీ రిప్రజెంటెడ్ హోల్ హ్యూమన్ ఏమంటారు హ్యూమన్ రేస్. ఆ పుట్టిన వాళ్ళు, పుడుతున్న వాళ్ళు, పుట్టబోయే వాళ్ళందరికీ ప్రతినిధిగా, ఈవెన్ ఐ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్ గాడ్ త్రూ యాడమ్, నేను కూడా అక్కడ ఆదాముతో పాపం చేసిన అన్న కాన్సెప్ట్ అది రోమన్స్ ప్రకారం. ఓకే రైట్. ఓకే, మీకు అసైన్మెంట్ కూడా ఉంది, 2 విరుద్ధమైన విషయాలు, అంటే మాథ్యూ 5:17, గలేషియన్స్ 3:25. మీరు అది చూసి ఏం చెప్తున్నాడు అనేది చూడండి. రైట్, హౌ టు ఇంటర్ప్రిట్ పారబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మనం పారబుల్స్ దగ్గరికి వద్దాం. ప్రకటన గ్రంథం తర్వాత, ఓకే, ఆఫ్టర్ రెవల్యూషన్, బైబుల్లో అతి ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేసుకోబడ్డాయి ఏంటంటే పారబుల్సే. ఆఫ్టర్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథం అతి ఎక్కువగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. దాని తర్వాత ఏదైనా ఉందంటే తప్పుగా అర్థ వివరణ చేయడం, తప్పుగా వ్యాఖ్యానించడం అంటే కేవలం పారబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. సో పారబుల్ అంటే ఏంటి, అసలు ఉపమానం అంటే ఏంటి, దాని సింపుల్ డెఫినేషన్ ఏంటంటే అది ఒక చిన్న రూపక కథనం. అది ఒక చిన్న రూపక కథనం. మీకు ఆల్రెడీ అక్కడ ఇచ్చాను, రాసుకోండి. క్లైగ్ బ్లూంబర్గ్ ఆయన ఏమన్నాడంటే, స్పష్టమైన పోలికతో, కొన్నిసార్లు పోలిక లేకుండా దేవుని రాజ్యం యొక్క అంశాలను హైలైట్ చేసే ఒక కథనాన్ని మనం ఉపమానం అంటాం. దేవుని రాజ్యం యొక్క అంశాలని పోలికతో చెప్పడం, దాన్ని పారబుల్ అని క్లైగ్ బ్లూంబర్గ్ అన్నాడు. మార్క్ బెయిలీ డిటిఎస్ ప్రొఫెసర్, ఆయన ఏమన్నాడంటే, ఉపమానము నిజ జీవితానికి సంబంధించింది. ఇది దేవుని రాజ్యానికి సంబంధించి కొన్ని ఆత్మీయ సత్యాలను సారూప్యత ద్వారా తెలియజేయడానికి రూపొందించబడిన అలంకారిక కథనం. అది మన నిజ జీవితంలోనే జరుగుతుంది, మన లైఫ్స్లో జరిగేదే. కానీ అది చెప్పడానికి ఒక సారూప్యం కలిగిన కథనాన్ని, లేకపోతే సారూప్యం కలిగిన కథను, ఒక చిన్న రూపకాన్ని చెప్పడం ఉపమానం అంటాం. అర్థమవుతుందా నా మాట? సో ఇప్పుడు జీసస్ చాలా ఉపమానాలు చెప్పాడు, అవి లిటరల్గా జరిగాయా? ఓకే, కానీ దే ఆర్ కనెక్టెడ్ టు ఎవ్రీడే లైఫ్. అర్థమవుతుందా? మన నిజ జీవితానికి సంబంధించిన సత్యాలను ఒక రూపక కథనాన్ని ఉపయోగించి చెప్పడాన్ని ఉపమానం అని నిర్వచించారు. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, జోండర్ 1 పిక్టోరియల్ బైబుల్లో. ఆ పారబుల్ ఈజ్ సేయింగ్ అ స్టోరీ దట్ సీక్స్ టు డ్రైవ్ హోమ్ అ పాయింట్ దట్ ద స్పీకర్ విషెస్ టు ఎంఫసైజ్ బై ఇలస్ట్రేటింగ్ ఇట్ ఫ్రమ్ అ ఫెమిలియర్ సిచ్యువేషన్ ఆఫ్ కామన్ లైఫ్. మన అనుదిన జీవితాల్లో జరిగేదాన్ని తీసుకొని దానిలోని సత్యాన్ని మన నిజ జీవితానికి ఒక చిత్రరూపకంగా చెప్పడాన్నే ఉపమానం అని మనం పిలుస్తాం. సో జీసస్ తన ప్రీచింగ్స్లో, తన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎక్కువగా వాడింది ఏంటంటే ఉపమాన రీతిగా బోధించడం. రైట్, సో వీటిని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలి? సో దానికి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఉపమానాలు అలెగోరీస్ కావు. అలెగోరీస్ అంటే ఏంటి చెప్పాను, గుర్తుందా ఎవరికన్నా? ఆత్మీయమైన అర్థాన్ని జోడించడం అలెగోరీ. సో ఇవి ఉపమానాలు అలెగోరీస్ కావు. కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది లక్షణాలు ఉన్నట్టు, కానీ దే ఆర్ నాట్ అలెగోరికల్ సేయింగ్స్. సో ఉద్దేశం ఏంటి, ఉపమానాల ఉద్దేశం ఏంటి, ఎందుకు జీసస్ ఉపమానాలు చెప్పాడు అంటే, కొందరికి సత్యాన్ని వివరించడానికి చెప్పాడు. టూ ఉద్దేశాలు ఉన్నాయి అక్కడ. హీ వాంటెడ్ టు స్పీక్ ద ట్రూత్, సత్యాన్ని వివరించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన చెప్పాడు. ఒకసారి తీయండి లూకా సువార్త 10వ అధ్యాయం, ల్యూక్ 10 తీయండి.
ల్యూక్ 10:36-37 ఏమనుంది? తెలుసు కదా, ఈ పారబుల్ తెలుసు కదా అందరికీ. ఏం పారబుల్ అది? గుడ్ సమారిటన్, రైట్. సో 36-37 చూడండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడా ఆయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళి అలాగు చేయుము. సో ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడిగాడు, ఎవరు నా పొరుగువాడు అని చెప్తే, ఇప్పుడు ఆ పొరుగువాడు ఎవడు అని చెప్పడానికి జీసస్ ఏం చేశాడు? మొత్తం పారబుల్ చెప్పాడు. సో హీ వాంటెడ్ టు టెల్ ద ట్రూత్. అసలు ఏంటి, ఎవరు అన్న ప్రశ్నకు ఒక సత్యాన్ని, ఒక కథారూపకాన్ని జోడించి, ఇదిగో ఆయనే నీ పొరుగువాడు, నువ్వు వెళ్ళి పోయి చెయ్యి అని చెప్పడానికి, వివరించడానికి ఉపమానాన్ని వాడాడు. రెండవది ఏంటంటే, కొన్నిసార్లు సత్యాన్ని దాచడానికి వాడాడట జీసస్ క్రైస్ట్. సత్యాన్ని కొంతమందికి సత్యాన్ని దాచడానికి వాడాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం చూడండి. జీసస్ క్రైస్ట్ చెప్పిన పారబుల్స్ అందరికి అర్థమైనాయా? ఎవరికి అర్థమైనాయి? ఇంటెలిజెంట్ ఆన్సర్. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 10-12. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గురించి ఆయనను అడిగిరి. ఏ ఉపమానం గురించి అడిగారు తెలుసా? సోవర్ పైన ఉంది, పైన చూస్తే మీకు తెలుస్తుంది. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనక వినుటకైతే వినియు, గ్రహింపయు ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నదని వారితో చెప్పాను. సో పాయింట్ ఏంటంటే, కొన్ని విషయాలు సత్యాన్ని వివరించడానికి, కొన్ని విషయాలు కొందరికి దాచడానికి. సో ఎవరికైతే నువ్వు చెప్పినావు కదా ఇంతకుముందు, ఎవరికైతే అవి అనుగ్రహించబడిందో వాళ్ళకు మాత్రమే ఇంకా క్లారిటీగా సత్యాన్ని చాలా స్ట్రాంగ్గా, పవర్ఫుల్గా చెప్పడానికి దేవుడు జీసస్ క్రైస్ట్ ఉపమానాలు వాడాడు. మీకు ప్రతి ఉపమానం చదివినప్పుడు మీరు చూడండి, ఉపమానం అయిపోయిన తర్వాత వచ్చే పంచ్ లైన్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్. అండ్ మొత్తం ఉపమానంలో ఒకటే పాయింట్ ఉంటుంది, అది మీకు ప్రిన్సిపల్స్లో వస్తుంది. ఒక ఉపమానం అంతా ఎందుకు చెప్తున్నాడు పైనుంచి కింది దాకా? ఇంతకుముందు లూకాసు వార్త చూసినాం కదా, 1 పాయింట్, నీకు ఆయన పొరుగువాడు, పోయి నువ్వు అది చెయ్యి అని చెప్పడానికి. అదొకటే డైరెక్ట్ చెప్పొచ్చు కదా, కానీ అది నాకు అర్థం కావాలి కదా. సో అందుకని ఒక యెరూషలేము నుంచి ఎరికో ఒక ఆయన పోయిండు, లేవి వచ్చిండు, ఆయన పూటకూళ్ళు ఇంటికి తీసుకుపోయిండు. సో ఎవరు పొరుగువాడు అంటే ఆ ఆలోచన రేకెత్తించి ఆ పాయింట్ని డ్రైవ్ చేసి, ఇదిగో ఇది సత్యం అని చెప్పడానికి ఉపయోగించిన విధానాన్ని మనం ఉపమానం అంటాం. సో కొంతమందికి అది అనుగ్రహించబడింది, కొంతమందికి యేసుప్రభువు ఏం చేశాడంటే దాన్ని దాచిపెట్టాడు. రైట్. ఒక ఆయన అంటున్నాడు, దేవుణ్ణి వెంబడించడానికి ఆసక్తిగా ఉన్న వారికి ఉపమానాలు దేవుని రాజ్య నియమం యొక్క దృష్టాంతాలుగా ఉన్నాయి. దేవుని ప్రణాళికలను వ్యతిరేకించే వారికి ఉపమానముల యొక్క అర్థం తీర్పు రూపంలో దాచబడుతుంది అని ఒక ఆథర్ చెప్తున్నాడు. మీరు మాటి మాటికి చూడండి, ప్రతి దగ్గర మనం దేన్ని టచ్ చేస్తున్నాం? కాంటెక్స్ట్. ఓకే, కాంటెక్స్ట్. ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసిన కథానికలో కూడా కాంటెక్స్ట్ చూసినాం. ఓకే, ఇప్పుడు దీంట్లో కాంటెక్స్ట్ చూస్తాం, ఈవెన్ ప్రాఫెసీలో కాంటెక్స్ట్ చూస్తాం, ఎపిజిల్స్లో కాంటెక్స్ట్ చూస్తాం. సో ఎక్కడ పోయినా సరే మనకు మెయిన్ థింగ్ ఏంటంటే కాంటెక్స్ట్. ఇఫ్ యూ మిస్ ద కాంటెక్స్ట్ యు ఆర్ గాన్. అర్థమవుతుందా? సో ఉపమానాన్ని కూడా సందర్భంలో చూడాలి. సో కొన్నిసార్లు ఉపమానం చెప్పేటప్పుడు ఎందుకు చెబుతున్నాడు అనేది కూడా జీసస్ క్రైస్ట్ చెప్పాడు. కొన్ని ఉపమానాలు, ఫర్ ఎగ్జాంపుల్ లూకా 18:1, ఉపమానం చెప్పినప్పుడు దాన్ని వివరించడానికి, మరియు వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలననియు ధైర్యము కోల్పోకుండా ఉండవలననియు వారికి ఒక ఉపమానము చెప్పెను. ఓకేనా? సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఏంటి కాంటెక్స్ట్? 18వ అధ్యాయం లూకా 18 ఏ ఉపమానం అది? రైట్. సో ఎందుకు చెప్పాడు అది? వాళ్ళు విసుగక ప్రార్థన చేయాలి, వాళ్ళు కీప్ ఆన్ ఆస్కింగ్, ధైర్యం కోల్పోకుండా ఉండాలని చెప్పడానికి. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్.
సో సందర్భాన్ని బట్టి చూడాలి మనం, రైట్? ఇతర సమయాల్లో ఉపమానం యొక్క సందర్భం ఒక నిర్దిష్టమైన ప్రజల గుంపుకు చెప్పబడింది. అది మనం లూకా 15లో చూడొచ్చు. పరిసయ్యులకు, చాలా మట్టుకు పరిసయ్యులకు లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులకు కూడా కొన్నిసార్లు దేవుడు ఉపమాన రీతిగా బోధించినట్టుగా మనం చూస్తాం. సో ఒక కాంటెక్స్ట్లో ఉంది, అంటే కాంటెక్స్ట్ లేకుండా చెప్పలేడు జీసస్ క్రైస్ట్ ప్రతి ప్యారబుల్ని. అర్థమవుతుందా? సో అవసరం ఉంది అన్న ఈ ఉపమానం చెప్పి వీళ్ళకు ఈ సత్యాన్ని బోధించాలన్న కాంటెక్స్ట్ ప్రతిసారి జీసస్ క్రైస్ట్ పాటించాడు ఉపమానంలో అని అంటారు. ఓకే, హీ డింట్ మిస్ ద కాంటెక్స్ట్ వెన్ హీ వాజ్ కోటింగ్ ద ప్యారబుల్. సో ఎక్కడ చెప్పిండు, ఎవరికి చెప్పిండు, మళ్ళీ మనం అబ్జర్వేషన్ క్వశ్చన్స్ కూడా అడగాలి ఇక్కడ. ఎవరు శ్రోతలు, ఎవరికి చెప్తున్నాడు జీసస్ క్రైస్ట్, ఏ సందర్భంలో చెప్తున్నాడు జీసస్ క్రైస్ట్, అసలు అల్టిమేట్గా మొత్తంలో పాయింట్ ఏం డ్రా చేస్తున్నాడు జీసస్ క్రైస్ట్, ఇవన్నీ మనం సందర్భంలో చూడాల్సిన అంశాలు. సో అండర్స్టాండ్ ద ప్యారబుల్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్. సో ఉపమానాలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అది ఎవరికి చెప్పబడిందో, అసలైన ప్రేక్షకులు ఎవరో కనుక్కోవడమే. ఒరిజినల్ ఆడియన్స్ ఎవరు అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సెకండ్, ప్రతి ఉపమానానికి ఒకే ఒక ప్రధాన అంశం ఉంటుందని తెలుసుకోండి. నో దట్ పారబుల్స్ యూజువల్లీ హ్యావ్ వన్ మెయిన్ పాయింట్. పారబుల్స్లో 2-3 మెయిన్ పాయింట్స్ ఉండవు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెయిన్ పాయింట్ ఇన్ ద పారబుల్. ఓకేనా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 23-25 దాంట్లో మెయిన్ ప్రధానమైన అంశం ఏంటి? ఇంతకుముందు మనం ఆల్రెడీ లూకాలో చూసాము, నేను అందుకే ఎక్కువ టైం తీసుకోవట్లేదు. లూకాలో మెయిన్ ప్రధానమైన అంశాన్ని మనం లాస్ట్లో చూసాం. సో ఇప్పుడు మత్తయి 18-23-25లో కూడా ప్రధానమైన అంశం ఏంటి, అసలు మొత్తం పారబుల్లో జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నాడు అనేది మీరు అసైన్మెంట్ చేయండి, రైట్? మూడవది, దానికి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏం ప్రశ్నలు అడగాలనేది కూడా నేను మీకు ఇచ్చాను నోట్స్లో. ఎవరు ప్రధాన పాత్రలు, ఎవరు, ముగింపులో ఏం జరుగుతుంది, కొటేషన్ మార్క్స్ ఉంటే కొటేషన్ మార్క్స్లో ఏం చెప్పారు, అసలు ఈ కథ యొక్క అల్టిమేట్ దృష్టి ఏంటి, ఈ ప్రశ్నలు అడగడం వల్ల ప్రధానమైన అంశాన్ని మనం వెలికి తీయొచ్చు. సో అది మీరు అసైన్మెంట్ చేయండి. మూడవది, ఇది చాలా ఇంపార్టెంట్, పారబుల్లో ఉన్న ప్రతి చిన్న వివరాన్ని లాగొద్దు. ఓకేనా? పారబుల్లో చాలా వివరాలు ఉంటాయి. ఇప్పుడు అదే మనం లూకా దగ్గరికే వద్దాం. గుడ్ సమారిటన్ దగ్గర ఎన్ని వివరాలు ఉన్నాయి దాంట్లో? యెరూషలేము నుంచి ఎడికొచ్చిండు, ఎరికోకొచ్చిండు. అరే అసలు దానికి ఉంది, ఒక్క నిమిషం ఆగు, నేను డి పాయింట్కి రండి. డి దాని నేను సి చెప్పాను కదా, డీకి రండి ఒకసారి. బీ కేర్ఫుల్ విత్ అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ పారబుల్స్. పారబుల్స్ని అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. ఓకే? ఫాదర్ ఆరిగన్ తెలుసా? చర్చ్ ఫాదర్ పేరు విన్నారా? ఫాదర్ ఆరిగన్ అని చర్చ్ ఫాదర్, వన్ ఆఫ్ ద చర్చ్ ఫాదర్. ఆయన చేసిన అర్థ వివరణ చూడండి. ఏది? మనం చదివిన గుడ్ సమారిటన్లో 10వ అధ్యాయంలో వాక్య భాగంలోనికి అనేక వివరాలను ఇలా చదివాడంట. గుడ్ సమారిటన్ స్టోరీలో యెరికో నుండి జెరూసలేం వెళ్ళే వ్యక్తి ఎవరిని సూచిస్తున్నాడు? ఆదామును సూచిస్తున్నాడు. యాజకుడు ధర్మశాస్త్రాన్ని సూచిస్తున్నాడు. లేవీయుడు ప్రవక్తలను సూచిస్తున్నాడు. గాడిద మన పాపాలని మోయి క్రీస్తు శరీరాన్ని సూచిస్తుంది. సమరయుడు క్రీస్తు మన కొరకు చేసిన త్యాగపూరితమైన దాన్ని సూచిస్తుంది అని ఇంటర్ప్రిట్ చేశాడు. ఈజ్ అ చర్చ్ ఫాదర్ ఆరిగన్. సో ఏం చేశాడు ఈయన? అలగోరికల్ ఇంటర్ప్రిటేషన్ చేశాడు. సో పారబుల్లో పారబుల్స్ అలగోరీస్ కావు. అలగోరీస్కి సంబంధించిన కొన్ని లక్షణాలు ఉండొచ్చు, కానీ ప్రతి డీటెయిల్ని తీసుకొచ్చి నువ్వు ఒక మీనింగ్ దానికి, ప్రతి పదానికి ఇవ్వద్దు. దట్స్ వెరీ డేంజరస్. అందుకే కొన్నిసార్లు డిస్కషన్స్లో, మన సర్వీస్ రివ్యూలో మనం మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు అంటాం కదా, దాన్ని మరీ లాగొద్దు, స్ట్రెచ్ చేయకు, నువ్వు చాలా ప్రతిదాన్ని స్ట్రెచ్ చేస్తున్నావు నువ్వు అని అంటాను చూడు. సో ఉపమానాల్ని కూడా బాగా స్ట్రెచ్ చేయొద్దు. దాంట్లో ఉన్న ప్రతి వివరాన్ని తీసుకొని ఒక దాని మీద మీనింగ్ దాన్ని మనం చెప్పొద్దు. ఎగ్జాంపుల్, ఇప్పుడు సీకి రండి. తీసేద్దాం, రైట్? ఓకే. సో ప్రతి చిన్న వివరానికి ప్రాముఖ్యమైన అర్థం లేదని తెలుసుకోండి. ఉదాహరణకు మత్తయి సువార్త 25లో ఎంతమంది? 10 కన్యకల? 5 బుద్ధిగల కన్యకలు, 5
బుద్ధి లేని కన్యకలు, రైట్? సో దాన్ని బట్టి ఇంటర్ప్రిటేషన్ ఏంటో చెప్పండి. మీకున్న ఇంటర్ప్రిటేషన్ జనరల్గా. ఐదు మంది రెడీగా ఉన్నారు, 5 మంది రెడీగా లేరు. 5 మంది నరకానికి పోయినరు, 5 మంది పరలోకానికి పోయారు. అంతేనా? ఆయిల్ రిప్రజెంట్ స్పిరిట్. ఓకే, సో అంటే కొంతమంది ఇట్లా ఇంటర్ప్రిట్ చేస్తారట, 50% ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ వైజ్, 50% ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ అన్వైజ్. దిస్ ఈజ్ అ జనరల్, కొంతమంది ఇంటర్ప్రిట్ చేస్తారట. ఎవరు అన్వైజ్? అలాగే, ఓకే. సో 50% మంది ప్రజలు తెలివైన వారు, 50% మంది ప్రజలు మూర్ఖులు అని తేల్చే అర్ధ వివరణ కొంతమంది చేస్తారు. 5 జ్ఞానులు మరియు 5 మూర్ఖులైన 10 మంది కన్యకల వివరాలు కేవలం కథను ముందుకు కొనసాగించడానికి, ప్రధానమైన ఉద్దేశాన్ని చెప్పడానికి మాత్రమే సహాయపడతాయి. కానీ చిన్న చిన్న వివరాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వలన మీరు కథలోని ప్రధానమైన అంశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సో ద మెయిన్ పాయింట్ ఈస్ బీయింగ్ రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేదే. కానీ ఇప్పుడు అందులో 50% లేకపోతే స్పిరిట్ లేకపోతే ఇవి అంటే ప్రతి వివరాన్ని మనం ఒక మీనింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు అనేది. సో డోంట్ స్ట్రెచ్ టూ మచ్ ఎనీ ప్యారబులే కాదు, కొన్నిసార్లు కథనాలను కూడా, కొన్ని కమాండ్స్ని కూడా, అంటే మొత్తం ప్యాసేజ్లో ఉన్న ప్రతి వివరానికి ఒక మీనింగ్ ఇచ్చేది కూడా చూడొద్దు. ఎక్స్పోజిషన్లో కూడా ఉంటుంది కదా, ఎక్స్పోజిషన్లో ఏం చెప్తాం మనం, మొత్తం ప్యాసేజ్ హ్యావ్ ఓన్లీ 1 మీనింగ్. 1 పాయింట్ని డ్రా చేయడానికి డిఫరెంట్ అప్లికేషన్స్ వస్తాం, కానీ అల్టిమేట్గా పాయింట్ ఒకటే కదా. సో ఆ ప్యాసేజ్లో ఉన్న ప్రతి ఒక్క పదానికి ఒక అర్థాన్ని మనం బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అది ప్యారబుల్లో కావచ్చు, మిగతా దాంట్లో కూడా కావచ్చు, అంటిల్ అన్లెస్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద మెయిన్ పాయింట్. ఓకే, అది.